హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయతో పులావ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మా పిల్లలు అయితే చిక్కుడుకాయతో పులావ్ చేయమని అడిగారు. ఒకసారి అయితే నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే రైతాతో అయితే సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. ఇలాగైతే చేయండి, చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేనైతే చెట్టుకాయలు కోసుకున్నానండి. ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని పుచ్చులు ఏమీ లేకుండా తీసుకోవాలండి. బిర్యానీ మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా, కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పుదీనా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను పక్కనే. రైస్ అయితే నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక వెడల్పుకున్న గిన్నె అయితే పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. రెండు వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు, మసాలాలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్ సరిపడగా కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. మూత అయితే పెట్టి బాగా ఫ్రై చేయాలండి. చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అయినాయో, ఇలాగైతే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే పుదీనా వేసుకుంటున్నానండి. పుదీనా కూడా బాగా వేగాలి. పుదీనా కూడా వేగింది కదండి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసుకుంటున్నానండి. చిక్కుడుకాయలు అయితే వేసుకున్న తర్వాత పట్టి ఏమి కలపక్కర్లేదండి. ఇవైతే విడిపోతే స్లోగానే కలుపుకోవాలి. స్లోగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మూత అయితే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగానే ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎప్పుడు కలుపుకున్నా స్లోగానే కలుపుకోవాలండి. ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. సారీ అండి, బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. కొంచెం అయితే పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి. మూత అయితే పెట్టి ఒక నిమిషం అయితే ఫ్రై అవనివ్వాలి. ఒక నిమిషం అయిన తర్వాత అయితే పెరుగు వేసుకుంటున్నానండి. ఒక చిన్న కప్పుతో అయితే పెరుగు వేసుకోవాలి. నేనైతే ఉజ్జాయింపుని వేసుకున్నాను. ఒక చిన్న కప్పు పెరుగు అయితే సరిపోద్ది. పెరుగు అయితే వేసుకుని కొద్దిసేపు అయితే బాగా ఫ్రై అవ్వాలండి. మూత అయితే పెట్టి 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడైతే ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నానండి. నాకైతే ఒక గిన్నెతో బియ్యం తీసుకున్నానండి. 2 గిన్నెలు అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ రైస్ అయితే మాత్రం చేస్తున్నాను. మూత అయితే పెట్టుకుని వాటర్ అయితే మరిగించుకోవాలండి. వాటర్ మరుగుతుంది కదా. ఇప్పుడైతే సాల్ట్ చూసుకుంటున్నాను. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. రైస్ అయితే వేసుకుంటున్నాను. కడిగి పెట్టిన పక్కన అయితే పెట్టుకున్నాను. రైస్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం రైస్ అంతా వేసుకున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. మూత అయితే తీస్తున్నాను చూడండి. చాలా మట్టుకైతే కుక్ అయింది.
ఇప్పుడైతే నేను అట్లు పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద. దానిపైన అయితే మనం బిర్యానీ డిష్ అయితే పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ పలావ్ అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుతానండి. బాయ్ ఫ్రెండ్స్.